యాపిల్స్ పైన ఉండే స్టిక్కర్ లో నెంబర్స్ కి మీనింగ్ ఏంటి, ఇంకా ప్యాకెట్స్ లో పాలు తాగితే మన బాడీలో ఏమవుతుంది, ఇంకా కరెంట్ బోర్డ్స్ కి ప్లగ్ పెట్టి అలాగే ఉంచితే ఏమవుతుంది. సో ఈ 3 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, మీరు ఎప్పుడైనా ఫ్రూట్ మార్కెట్ లో యాపిల్స్ కొనేటప్పుడు యాపిల్స్ పైన ఉండే స్టిక్కర్స్ ని చూసే ఉంటారు. అండ్ ఆ స్టిక్కర్స్ పైన కొన్ని నెంబర్స్ కోడ్స్ అనేవి ఉంటాయి. ఇంకా చాలా మందికి వీటి గురించి తెలియదు. అండ్ నార్మల్ గానే యాపిల్స్ పైన ఈ స్టిక్కర్స్ అనేవి వేస్తారు అని అనుకుంటారు. కానీ నెంబర్ కోడ్స్ ఉన్న స్టిక్కర్స్ అనేవి యాపిల్స్ పైన వేయడానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే యాపిల్స్ పైన ఉండే స్టిక్కర్ ద్వారా ఆ యాపిల్స్ ఎలా పండించారు అనేది తెలుసుకోవచ్చు. అది ఎలా అంటే, ఒక యాపిల్ పైన ఉండే స్టిక్కర్ లో కోడ్ అనేది 4 తో స్టార్ట్ అయ్యి 4 నెంబర్స్ ఉన్నాయంటే ఆ యాపిల్ పండు అనేది కెమికల్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేసి పండించారు అని అర్థం. అండ్ ఒక యాపిల్ పైన ఉండే స్టిక్కర్ కోడ్ అనేది 8 తో స్టార్ట్ అయ్యి 5 నెంబర్స్ ఉన్నట్లయితే ఆ యాపిల్స్ అనేవి జెనెటిక్ మాడిఫికేషన్ తో పండించారు అని అర్థం. అదే కొన్ని యాపిల్స్ పైన ఉండే స్టిక్కర్ కోడ్ లో నెంబర్స్ అనేవి 9 తో స్టార్ట్ అయ్యి 5 నెంబర్స్ ఉన్నాయంటే ఆ యాపిల్ పండ్లని ఎలాంటి కెమికల్ యూజ్ చేయకుండా నేచురల్ గా పండించారు అని అర్థం. సో ఈ రకంగా యాపిల్ పండ్ల పైన ఉండే స్టిక్కర్ కోడ్స్ చూసి ఆ యాపిల్స్ ఎలా పండించారు అనేది తెలుసుకోవచ్చు. నెంబర్ 2, ప్యాకెట్స్ లో పాలు తాగితే ఏమవుతుంది. మన కంట్రీలో 70% పీపుల్ ఈ ప్యాకెట్ పాలనే యూజ్ చేస్తారు. విలేజెస్ లో కొంతవరకు తక్కువ యూజ్ చేసినా కానీ సిటీస్ లో మాత్రం ఈ ప్యాకెట్ పాలనే ఎక్కువగా యూజ్ చేస్తారు. సో ఈ పాలలో ఎలాంటి కల్తీ లేనప్పటికీ వీటిని ప్యాకెట్ లో స్టోర్ చేసి ఉంచడం వల్ల ప్యాకెట్స్ లోని కెమికల్స్ అనేవి పాలలో కలవడం వల్ల ఈ పాలలో ఆక్సిటోసిన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. అండ్ దీనివల్ల మన బాడీలో చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అందుకే ప్యాకెట్స్ పాలు తాగడం అనేది మన హెల్త్ కి అంత మంచిది కాదు. నెంబర్ 3, కరెంట్ బోర్డ్స్ కి ప్లగ్స్ పెట్టి ఉంచితే ఏమవుతుంది. చాలా మంది ఎలా ఉంటారు అంటే, టీవీ చూసాక టీవీ ఆఫ్ చేస్తారు కానీ ఆ టీవీ ప్లగ్ అనేది కరెంట్ బోర్డ్ నుంచి తీయరు, ఇంకా దాన్ని అలాగే పెట్టి ఉంచుతారు. అండ్ మొబైల్ ఫోన్ ఛార్జింగ్ ఫుల్ అయ్యాక ఆ ఛార్జింగ్ పిన్ ని మొబైల్ నుండి తీస్తారు కానీ ఆ ఛార్జర్ మాత్రం కరెంట్ బోర్డ్ నుండి తీయరు. సో ఇలా చేయడం వల్ల చాలా పవర్ అనేది వేస్ట్ అవుతుంది. సో మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, మేమేం యూజ్ చేయట్లేదు కదా, కేవలం ఆ ప్లగ్ తీయకుండా ఉంటే ఏమవుతుంది అని. సో మీరు ఆ ప్లగ్ తీయకుండా ఉన్నప్పుడు ఎక్కువ పవర్ అయిపోయినప్పటికీ కొంతవరకు పవర్ అనేది వేస్ట్ అవుతుంది. అండ్ ఒక్కోసారి ఇలా చేయడం వల్ల మీకు కరెంట్ షాక్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అందుకే ఎప్పుడైనా ఏ ప్లగ్ అయినా కానీ అనవసరంగా కరెంట్ బోర్డుకి పెట్టి ఉంచకండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి.